యాక్షన్. సెకండ్ పార్ట్ మొదటి సీన్లో బాహుబలి రాజుగా కొనసాగడానికి నిరాకరిస్తాడు. బల్లాల దేవుడు కాలకేయ రాజును చంపాడు కాబట్టి అతని రాజుగా అర్హుడు అంటాడు. ఇలా బాహుబలి ఒప్పుకోవడం తెలిసిన శివగామి పథకం ప్రకారమే బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది. దీనివల్ల ప్రజల్లో సానుభూతి ఒకవైపు, తన కొడుక్కి రాజు పదవి మరోవైపు వస్తాయని ఇలా చెప్తుంది. బాహుబలికి బల్లాల దేవుడు కంటే తక్కువ సైన్యం ఇవ్వడం, తక్కువ స్థాయి ఆయుధాలు ఇవ్వడం ఈమె పథకమే. తర్వాత దేవసేనను చూసి బాహుబలి, బల్లాల వేరువేరుగా ప్రేమలో పడతారు. బల్లా దేవుడు దేవసేనను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో దేవసేన రాజ్యానికి వర్తమానం పంపుతాడు. కానీ అక్కడి దేవసేన నిరాకరించడంతో బల్లా దేవుడు దేవసేన రాజ్యంపై దండెత్తాలనుకుంటాడు. దీనికి బాహుబలి అడ్డు చెప్పడంతో శివగామి బల్లాల దేవుకు పదవి కోసం ప్రేమను త్యాగం చేయమని చెప్తుంది. బల్లాల తప్పనిసరి పరిస్థితిలో అమ్మ చెప్పిన మాటకు ఒప్పుకుంటాడు. దేవసేన రాజ్యంపై శత్రు రాజ్యాలు దండెత్తితే వాళ్లను ఎదుర్కొని ఓడించడంలో బాహుబలి సహాయపడతాడు. బాహుబలికి దేవసేనకు మధ్య ప్రేమ పెరిగి వివాహం చేసుకోవాలనుకుంటారు. దీనికి శివగామి నిరాకరిస్తుంది. మహిష్మతి రాయబారులను అవమానించినందుకు ఈ వివాహానికి ఒప్పుకోదు. కానీ అప్పటికే దేవసేన గర్భవతి అయి ఉండడంతో ఆమెను వివాహం చేసుకోక తప్పదంటాడు. అప్పుడు శివగామి అలా అయితే రాజ్యం విడిచిపోమంటుంది. బాహుబలి స్థానంలో కట్టప్పను సైన్యాధ్యక్షుడిగా ఉండాలని శివగామి చెబుతుంది. కట్టప్ప బాహుబలి స్థానంలో సైన్యాధ్యక్షుడిగా ఉండడానికి సంకోచిస్తుంటారు. అప్పుడు శివగామి ఇలా చేస్తే కట్టప్ప కూతురుని బల్లాల దేవుడికి ఇచ్చి వివాహం జరిపిస్తానని చెప్తుంది. తన కూతురైన ఏళ్ల తరబడిన బానిసత్వం నుండి విముక్తురాలవుతుందనే ఆశతో కట్టప్ప దీనికి కాదనలేకపోతాడు. ఇది నమ్మలేకపోతున్నారా? ఒకసారి బాహుబలి 1లో బల్లాల దేవుడి విగ్రహావిష్కరణ సీన్ చూడండి. అక్కడ ఒక ఆవిడ రాణిలాగా ఒక సెకండ్ పాటు కనిపించి మాయమవుతుంది. ఆవిడే ఫ్లాష్ బ్యాక్స్ లో క్లైమాక్స్ ఫైట్ దగ్గర శివగామి వెనుక సేవకురాలుగా కనిపిస్తుంది. ఆవిడే కట్టప్ప కూతురు. కొంతకాలానికి కాలకేయులు బలం పుంజుకొని మహిష్మతిపై దండెత్తుతారు. సగం సైన్యం పోగొట్టుకుంటుంది మహిష్మతి. దీంతో పాటుగా శివగామిని బంధిస్తారు కాలకేయులు. ఈ విషయం తెలుసుకున్న బాహుబలి శివగామిని మహిష్మతిని కాపాడతాడు. దీంతో శివగామి తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది. తన తప్పు తెలుసుకుని బాహుబలిని రాజుగా చేయాలనుకుంటుంది. ఈ విషయం పసిగట్టిన బిజ్జాల దేవుడు బాహుబలిని చంపాలని, ఆ పనిని కట్టెప్పే చేయాలని ఆదేశిస్తాడు. తప్పనిసరి పరిస్థితిలో కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. అప్పుడే దేవసేన పిల్లవాణ్ణి కంటుంది. పిల్లవాణ్ణి కూడా చంపాలి అనుకుంటాడు బల్లాల దేవుడు. శివగామి ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఇక మిగతా కథేంటో మనం ఊహించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.